ఇప్పుడు మనం రవ్వ కుడుములు కారంగా ఉండేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఈ కుడుములు రవ్వతో చేశాను, అంటే బియ్యం రవ్వతో చేసిన కుడుములు అండి ఇవి, బియ్యం పిండితో కాదు. మళ్ళీ వచ్చి బియ్యం తడిపి ఆరబెట్టి మిషన్కి వేసిన రవ్వ కూడా కాదండి. మామూలుగా యుఎస్లో మామూలు బియ్యం రవ్వ కొన్నాను, ఆ రవ్వతో చేసిన కుడుములు ఇవి. సింపుల్గా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మనకి అవన్నీ అవైలబుల్గా దొరకవు కాబట్టి నేను ఉన్న వాటితో 5 రకాల నైవేద్యాలు చేసేసాను. ఇప్పుడు ఈ కుడుములు, రవ్వ కుడుములు, కారం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఘీ, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇదండి అల్లం ముక్కలు, మిరియాలు, అలాగే ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇవి అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ వేస్తున్నానండి. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. కొంచెం మిరియాలు కూడా వాడాను నేను. ఇవి కొంచెం వేపుకోవాలి. ఇది బియ్యం రవ్వ అండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, దీంతో నేను 2.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. 2.5 కప్పు నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేయాలండి. తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం రవ్వ వేసుకోవాలండి. కొంచెం కొంచెం బియ్యం రవ్వ వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని జస్ట్ సిమ్లో పెట్టి ఒక 2 సెకండ్స్ అండి ఇలా మూత పెట్టేసేయాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. కొంచెం కూడా కడాయికి అతుక్కోకుండా వచ్చేంత వరకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఇలా లిడ్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ అండి ఇది చల్లారనివ్వాలి. చూడండి, ఒక జస్ట్ 5 మినిట్స్ పక్కన పెట్టాను కదండి. ఇప్పుడు కొంచెం ఇది చల్లబడిన తర్వాత పక్కన పెట్టుకొని చేతికి కొంచెం గీ రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా రౌండ్గా ఇలా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం గీ పూసి దీంట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి అన్నిటినీ. కొరవి స్టవ్ దగ్గర చూపిస్తానండి. ముందు ఇలా ఒక కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఇలా ఇడ్లీ స్టాండ్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు యూఎస్లో అన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి నేను కుడుములు తయారు చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని తర్వాత ఫస్ట్ నేను ఆల్రెడీ దీంట్లో గీ అప్లై చేసేసానండి. ఇప్పుడు వీటిని ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒకటి పెట్టుకొని తర్వాత రెండో ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి.
కుక్కర్ని క్లోజ్ చేసేయాలండి. కుక్కర్ క్లోజ్ చేసి కొంచెం ఇక్కడ ఆవిరి వస్తుందండి. ఇలా ఆవిరి వస్తూ ఉన్నప్పుడు ఇలాంటిది ఒక గ్లాస్ పెట్టేసేయాలి. పెట్టేసి కరెక్ట్గా 5 to 10 minutes, ఫస్ట్ ఒక 5 minutes తర్వాత కొంచెం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 5 minutesకి మొత్తం కలిపి జస్ట్ 10 minutes ఉంటే చాలండి. వేడివేడిగా కారం కుడుములు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేస్తామండి. జస్ట్ 5 minutes తర్వాత చూడండి ఇలా వస్తాయి. ఇంతేనండి, రవ్వ కుడుములు, కారం కుడుములు రెడీ అయిపోయాయి. ఇదిగోండి, నేను గుగ్గిలు తయారు చేశాను. ఇంకొక రెండో ప్రసాదంగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ముందుగా నేను 1 కప్పు శనగలు తీసుకున్నానండి. దాన్ని నేను నానబెట్టిన వాటరే దీంట్లో వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రంపించుకోవాలండి. స్టవ్ మీద పెట్టాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు శనగలు 3 విజిల్స్ తర్వాత ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా బాయిల్ అవుతాయండి. శనగలు బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లో కొంచెం తిరగమాత సామాన్ వేసుకోవాలి. తాలింపు సామాన్ వేగిన తర్వాత ఒక్క ఎండుమిర్చి అండి, లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. తాలింపు సామాను కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి శనగలు, ఇవి వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి స్లోగా వేసుకోవాలండి. మనం ఇందాక శనగలు బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసామండి, కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైనట్టు అనిపించింది, అందుకే వేస్తున్నాను. అలాగే మనం కొంచెం పచ్చి కొబ్బరి తీసి పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఇది మిరియాల పొడి అండి. మిరియాలు కొంచెం దంచుకున్నాను. మీకు మిరియాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం కారపొడి కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. కానీ నాకు మిరియాలు వేయడం అలవాటు అండి. ప్రసాదాలలో ఎక్కువ నేను మిరియాలే వాడతాను, అందుకని నేను కొంచెం మిరియాలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలండి, ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే పర్లేదు. కానీ పిల్లలు అల్లం డైరెక్ట్గా తినరు కాబట్టి మనం ఇలా వేస్తే టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర అండి గార్నిష్ కోసం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ చేసుకోవడమే. ఇంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుగ్గిల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి ఫుడ్ అండ్ డైరీ. ఈరోజు మన వీడియోలో నేను యూఎస్లో సింపుల్గా వినాయక చవితికి చేసుకున్న ప్రసాదాలు చూపిస్తున్నానండి. పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి రవ్వ కుడుములు చేశాను. ముందుగా రవ్వ కుడుములకి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. 1 కప్పు రవ్వ అండి, ఇది వచ్చి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ తీపి తినాలనిపిస్తే 2 కప్పుల షుగర్ కూడా తీసుకోవచ్చు. బాదంసు, కాజు, 2 ఇలాచీ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి అండి, పైన చెక్కు తీసేసింది తీసి పెట్టుకున్నాను. అలాగే సరిపడినంత గీ. ఇప్పుడు రవ్వ కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ బాదం,
జీడిపప్పు, ఇలాచీని వేసి కొంచెం మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదండి ముందుగా ఈ నట్స్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని కనుక మీరు కుడుములు చేస్తే కుడుములు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదండి ఇలా మెత్తగా నట్స్ని పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసుకొని ముందు రెడీగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ గీ వేసుకోవాలండి. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. రవ్వని ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. రవ్వ మనం సిమ్లో వేగే లోపల ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇక్కడ బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నట్స్, పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేసి ఒక 1 మినిట్ అండి అలా ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలా దోరగా వేయించుకొని పచ్చి కొబ్బరిని, నట్స్, రవ్వని ఇలా కొంచెం కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం కాచిపెట్టుకున్న వేడి నీళ్ళు వేయాలండి. కొంచెం ఒకేసారి మొత్తం హాట్ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసి దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి తిప్పుకోవాలి. జస్ట్ 1-2 నిమిషాల్లో ఇది దగ్గర పడిపోతుందండి. దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న షుగర్ మెజర్మెంట్ దీంట్లో వేయాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న షుగర్ని దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 1 మినిట్ ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక 1-2 మినిట్స్ ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టమైతే ఇది వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి రవ్వ కుడుములు, అందుకని కలర్ వేస్తున్నాను. చూడండి, ఇలా అంతా కలర్ వేసి కొంచెం ఇలా అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇట్లా నట్స్, పచ్చి కొబ్బరి మనం మిక్సీ పట్టి వేస్తే కుడుములు చాలా టేస్టీగా వస్తాయండి. ఇట్లా కనుక ఒక్కసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వినాయక చవితి రోజు ప్రతి సంవత్సరం మేము ఇలాగే తయారు చేస్తాము. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి జస్ట్ 1-2 మినిట్స్ అండి ఇలా పెట్టేసుకోవాలి. పిల్లలు ఈ కుడుములు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం ఇందాక రవ్వ తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కొంచెం కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, నట్స్, ఇది జస్ట్ ఊరికేనండి, కావాలంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా చేస్తే. ఈ రవ్వలో కొంచెం దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం ఈ రవ్వ కుడుములకి మనం తయారు చేసుకున్న ఈ రవ్వ తీసుకొని, యాక్చువల్గా మేము ఇక్కడ యూఎస్ రావడం వల్ల నేను వీటి మౌల్స్ అవన్నీ ఇంకా ఏం కొనుక్కోలేదండి. అందుకని నా దగ్గర ఉన్న వాటితో నేను రవ్వ కుడుములు తయారు చేసుకున్నాను. మీ దగ్గర మౌల్డింగ్ ఉంటే మాత్రం దాంతోనే మీరు చేసుకోండి. ఇలాంటి ఫోర్క్ ఏదైనా తీసుకుంటే మీకు బాగా మంచి షేప్ లాగా చేసుకోవచ్చు అండి, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, తర్వాత ఇలా పిస్తా కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా చేసి ఇలా పెట్టుకోవాలి. అలాగే మన దగ్గర ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా ఇలా వేసుకోవచ్చండి.
కూడా చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఇలా ఉన్న వాటితో చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్లో కుడుములు రెడీ అయిపోతాయి. మా పిల్లలు ఈ కుడుములు బాగా తింటారు. ఇంకొక షేప్ కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి. కొంచెం దీని మీద ఇలా పచ్చి కొబ్బరి ఇలా రెడీ చేసేసుకోవచ్చు అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరలక్ష్మి ఫుడ్ అండ్ డైరీస్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి చాలా ఇష్టమైన బాదం హల్వా చూపిస్తున్నానండి. ఇది ఎక్కువ పాలతో చేసే హల్వా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా హెల్తీ ఐటమ్. కనీసం 15 డేస్కి ఒకసారి కానీ మంత్లీ వన్స్కి కానీ పిల్లలకి ఇది పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఇవి వేడి నీళ్ళల్లో నేను ఒక 2 నుంచి 3 అవర్స్ అండి వీటిని నేను నానబెట్టాను. జస్ట్ 2 to 3 అవర్స్ నానబెడితే చాలండి. ఊరికే ఎందుకు అంటే ఇట్లా అనగానే మీకు వచ్చేస్తాయి. చూడండి, జస్ట్ ఇట్లా అంటే చాలు, ఇలా వచ్చేస్తాయి అన్నీ. ఇదండి, ఇలాగే బాదం పప్పుల్ని ఒక 2 నుంచి 3 అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నారంటే ఒక్క నిమిషంలో వచ్చేస్తాయండి. మీకు ఇంకా వీలు ఉంటే నైటే నానబెట్టేసుకోండి. కానీ నేను ఇప్పటికిప్పుడు స్వీట్ ఐటెం చేస్తున్నాను కాబట్టి ఒక 2 అవర్స్ నానబెట్టాను. ఇలా పప్పులు మొత్తాన్ని, ఇవి ఎన్ని పప్పులో చెప్పడం మర్చిపో ఫ్రెండ్స్. ఈ గిన్నెతో నేను ఈ బాదం పప్పుల్ని 2 అవర్స్ బ్యాక్ హాట్ వాటర్లో నానబెట్టానండి. 2 అవర్స్ తర్వాత ఈ పప్పు మొత్తం పొట్టు తీసేసుకోవాలి. చూడండి, ఊరికే చేత్తో ఇలా అంటే వచ్చేస్తాయి, అదేం కష్టపడలేదు. ఇంకొక గంట నానబెడితే ఇంకా ఈజీగా వచ్చేసేదేమో, కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను స్వీట్ చేసేయాలి, అందుకని ఇలా చేస్తున్నాను. మీకు ఇంట్లో టైం ఎక్కువ ఉంటే నైటే నానబెట్టేసుకోండి. ఇట్లా అన్ని పప్పుల్ని తొక్కు తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. చూడండి, బాదం పప్పుల్ని ఇలా ఒలిచేసుకున్న తర్వాత వీటిల్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఇవి పాలండి, కాచిన పాలు కొంచెం వేసుకోవాలి. వేసుకొని మిక్సీ క్లోజ్ చేసేసి ఇది మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, మరి బరక్క కాదు, ఇలా మిడిల్గా పట్టుకొని దీని మొత్తాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మొత్తం పేస్ట్ ఇలా తయారు చేసుకోవాలండి. నేను కొంచెం ఒక 4 స్పూన్లు వాటర్ వేసి ఈ మిగతా పేస్ట్ని కూడా ఇలా బాగా గిలా కొట్టేసి రెడీగా పెట్టుకున్నాను. మనము బాదము పాలు కలిపి వేసుకున్న పేస్ట్ని రెడీగా ప్లేట్లో పెట్టుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పాలు నీళ్లు కలిపి మనం కలిపెట్టినాం కదండి, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పాలు కొంచెం వేడిగా అవ్వాలండి. ఆల్రెడీ మనం కాచి చల్లార్చిన పాలే వేసుకున్నాము. దీంట్లో నెయ్యి అవసరం ఏం పెద్ద ఎక్కువ ఉండదండి. ఎక్కువ పాలతో చేసే స్వీట్ ఐటమే ఇది, కానీ పిల్లలకి చాలా హెల్తీ ఐటమ్ అండి. మీరు అందరూ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారు. పాలు కొంచెం వేడవ్వాలండి. చూడండి,
పాలు బాగా కాగాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. దీనికి కొంచెం వాటర్ అయినా పాలైనా వేసి కలిపి వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఇలా అడుగంటకుండా స్లోగా తిప్పుకోవాలండి. అందుకనే నేను దీన్ని నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయమని చెప్పాను. ఇలా తిప్పుతూ ఉండాలి, మధ్య మధ్యలో కొంచెం ఆగి తిప్పుకోవాలి. కొంచెం పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ 5 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు దీనికి మనం కలర్ వేసుకుంటున్నామండి, ఆరెంజ్ కలరు. ఇది ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు, ఇది ఆప్షను. పిల్లలు తినడానికి కలర్ఫుల్గా ఉంటే తింటారు కాబట్టి నేను ఈ కలర్ వేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేసుకో. ఇలా దగ్గరగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదం పేస్ట్ బాదమ్స్ తీసుకున్నామో అదే కప్తో నేను తీసుకుంది కేవలం 1/2 కప్ షుగర్ అండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. చూడండి, షుగర్ వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి మీరు ఈ స్వీట్ ఐటెం ట్రై చేయండి. ఇప్పుడు షుగర్ కూడా దీంట్లో బాగా కరిగిపోవాలండి. జస్ట్ 1 మినిట్లో కరిగిపోతుంది, ఇంకా తర్వాత దగ్గర పడిపోతుంది. ఫ్రెండ్స్, ఎంత దగ్గరకు వచ్చేసిందో, జస్ట్ 2 మినిట్స్ కల్లా ఇలా వచ్చేస్తుందండి. ఇంకొక జస్ట్ 1 మినిట్ వెయిట్ చేస్తే చాలు, మనకు హల్వా రెడీ అయిపోతుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్కి ఏమీ అతుక్కోకుండా ముద్దలాగా తయారైపోతే మనకి హల్వా రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా జస్ట్ ఎంత 1 మినిట్ అండి, అంతేను. చూడండి, మనము వేరే దాంట్లో ప్యాన్లో వేయించుకున్న నల్ల ద్రాక్ష, కాజు ఇవి కూడా కావాలంటే మనం వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా హల్వా అయిపోయింది, బాదం హల్వా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ 5 to 10 మినిట్స్లో మీరు కూడా ఈ హల్వా ఇంట్లో తయారు చేసి నాకు మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్.